హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు ఈ వీడియోలో మనము 1857 సిపాయిల తిరుగుబాటు ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రముఖమైనటువంటి ఘట్టమైనటువంటి ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా పిలువబడేటటువంటి 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణాలు ఏమిటి అన్న విషయాల గురించి మనం తెలుసుకుందాం. సో 1857 సిపాయిల తిరుగుబాటు 1857 సిపాయిల తిరుగుబాటు మన 1857 సిపాయిల తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని కూడా అంటాం. మనం ఇంతకుముందు గత వీడియోలలో హిస్టరీకి సంబంధించి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి జరిగినటువంటి యుద్ధాలు, తర్వాత బ్రిటిష్ సార్వభౌమాధికారంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి రెవెన్యూ విధానాలు, ఆర్థిక విధానాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 1857 సిపాయిల తిరుగుబాటు గల ప్రధాన కారణాల్లో మనకు 3 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది రాజకీయ కారణాలు, రెండవది సాంఘిక మరియు మతపరమైనటువంటి కారణాలు, మూడవది ఆర్థికపరమైనటువంటి కారణాలు. అయితే వీరన్నిటికి ఇంకా తక్షణ కారణం వచ్చేసి మనకు సైనిక కారణాలు. తక్షణ కారణం వచ్చేసి సైనిక కారణాలు. సో మొట్టమొదటి రాజకీయపరమైన కారణాలు, సాంఘిక మరియు మతపరమైనటువంటి కారణాలు, ఆర్థికపరమైనటువంటి కారణాలు. ఇక తక్షణ కారణము సైనిక కారణాలు. ఇందులో మనం ఈరోజు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో మొదటిది రాజకీయపరమైనటువంటి కారణాలు. రాజకీయ కారణాలు. ఈ రాజకీయ కారణాల్లో మొట్టమొదటిది వారెన్ హేస్టింగ్. వారెన్ హేస్టింగ్ అవలంబించినటువంటి సామ్రాజ్యవాద విధానం. రాజకీయ కారణాల్లో మొట్టమొదటిది వారెన్ హేస్టింగ్ అవలంబించినటువంటి సామ్రాజ్యవాద విధానం, సామ్రాజ్యవాదం. మనకు వారెన్ హేస్టింగ్ 1772లో ఇక బెంగాల్కి గవర్నర్గా వస్తాడు. ఆ తర్వాత 1773 మనకు రెగ్యులేటింగ్ చట్టం వచ్చింది. దాని ప్రకారం వారెన్ హేస్టింగ్ మనకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారారు. సో 1772లో బెంగాల్ గవర్నర్గా వచ్చిన తర్వాత బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. బాక్సార్ యుద్ధ ఫలితంగా రాబర్ట్ క్లైవ్ మరియు రెండవ షా ఆలం మధ్య కడపటి మొఘల్ చక్రవర్తి మధ్య అలహాబాద్ సంధి జరుగుతుంది. ఆ అలహాబాద్ సంధిలో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లలో ఒకటి బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వ ఏర్పాటు అనేటటువంటిది. అయితే 1772లో వారెన్ హేస్టింగ్ వచ్చిన తర్వాత ఆ ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి బెంగాల్ రాష్ట్రాన్ని లేదా బెంగాల్ ప్రావిన్సీని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రత్యక్ష పాలన కిందికి తీసుకొని వస్తారు. ఆ విధంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి నాంది పలికిన వ్యక్తి వారెన్ హేస్టింగ్. ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రత్యక్ష పాలన కిందికి తీసుకొని వస్తాడు. నెక్స్ట్ మనము లార్డ్ వెల్లస్లీ. వెల్లస్లీ మనకు సైనిక సహకార విధానాన్ని, సైనిక సహకార విధానం అని అంటారు. వెల్లస్లీ ప్రవేశపెట్టినటువంటి సైనిక సహకార విధానం. ఏంటి సైనిక సహకార విధానము అని అంటే కన్నా, మన దేశంలో ఉన్నటువంటి స్వదేశీ రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి కదా, ఆ రాజ్యాలకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైనిక పరమైన హెల్ప్ చేస్తుంది. ఆ దేశం మీదకి లేదా ఆ ప్రాంతం మీదకి ఇతర ప్రాంత రాజులు ఎవరైనా దండయాత్రకు వచ్చినప్పుడు వారికి సైన్యాన్ని అందించడం జరుగుతుంది. ఆ యుద్ధంలో యుద్ధం చేయడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున సైన్యాన్ని అందిస్తారు. అంతేకాకుండా ఆ రాజ్యం జోలికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పోదు. ఆ రాజ్యం యొక్క అంతరంగిక వ్యవహారాల్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తలదూర్చదు. వినడానికి బాగానే ఉన్నప్పటికీ బ్రిటిష్ వారి యొక్క
ఆలోచన అది కాదు ప్రధానమైనది. ఈ యొక్క భారతదేశంలో ఏకస్వామ్య హక్కులను, ఏకస్వామ్య గుత్తాధిపత్యాన్ని సాధించడం కోసం వాళ్ళు వేసేటటువంటి స్టెప్పులలో ఇది ఒక స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఆ సైన్యాన్ని సహకారం చేసినప్పటికీ కొన్ని షరతులను విధిస్తారు ఆ రాజ్యానికి. మొదటిది ఈ యొక్క విదేశీ వ్యవహారాల్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సార్వభౌమాధికారాన్ని ఆ రాజ్యం అంగీకరించాలి. అంతేకాకుండా ఇతర విదేశీయులతో, ప్రధానంగా యూరోపియన్స్తో కానీ ఎవరితోనూ కూడా ఫ్రెండ్షిప్ వంటివి చేయకూడదు, ఒప్పందాల వంటివి చేసుకోకూడదు, ఉడంబడికలు వంటివి ఏమి ఉండకూడదు. ఒకవేళ ఇప్పటికీ అటువంటివి ఏమైనా ఉంటే ఈ సైనిక సహకార విధానం అమల్లోకి వచ్చిన వెంటనే వాటిని రద్దు చేసుకోవాలి. ఇక మూడవ పాయింట్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పర్మిషన్ లేకుండా ఆ రాజ్యాలు ఎటువంటి యుద్ధాలను కానీ, సంధులను కానీ, ఉడంబడికలను కానీ చేయకూడదు. ఇక ఆ రాజ్యం యొక్క రాజధాని, దీనికి ఒప్పుకునే రాజ్యం యొక్క రాజధానిలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారిక నివాసాన్ని, రెసిడెన్సీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రాజ్యంలో, ఆ రాజధానిలో సైనికులు, ఉద్యోగులు అందరూ ఉంటారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున. వారందరి యొక్క ఖర్చులను, జీతభత్యాలను మొత్తం ఆ రాజ్యమే భరించాలి. ఇది వాళ్ళ యొక్క తెలివి. తర్వాత మూడవది, 1857 సిపాయిల తిరుగుబాటుకు ప్రధానమైనటువంటి కారణాలన్నిటిలోనికి హై ఇంపాక్ట్ కలిగించినటువంటి కారణం, చాలా ఎక్కువగా ప్రధానమైన కారణాలన్నిటికీ నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి కారణం ఏంటంటే కన్నా డల్హౌసీ అవలంబించినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఏంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏంటంటే, ఇప్పుడు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి సంబంధించినటువంటి రాజ్యాధినేతలు అంటే రాజులు, వారి తదనంతరము వారి పిల్లలను వారసులుగా ప్రకటించేటటువంటి వారు. ఒకవేళ ఏ రాజు కన్నా కానీ వారసులు లేకుంటే కనుక వారు దత్తత స్వీకరించేటటువంటి వారు. ఆ దత్తత స్వీకరించినటువంటి వారికి తర్వాత నెక్స్ట్ రాజ్యాధికారం అనేటటువంటిది అప్పచెప్పేవారు. కానీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారము ఆ దత్తత తీసుకునేటటువంటి హక్కు ఉండదు వారికి. ఎవరైనా రాజు మరణించినట్లయితే వారికి వారసులు లేకపోతే అది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వశమవుతుంది. ఇది చాలా హై ఇంపాక్ట్ చేసినటువంటి కారణం రాజ్య సంక్రమణ సిద్ధాంతం. దీని ద్వారా అనేక రాజ్యాలను ఆక్రమించుకుంటూ వెళ్ళారు. సో దాని వలన ఈ యొక్క రాజ్యాధినేతలు, ఆ ప్రాంత రాజులలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద వ్యతిరేకత ఏర్పడి అందరూ ఒక కూటమిగా ఏర్పడి 1857 సిపాయిల తిరుగుబాటు కారణమవుతుంది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం యాక్చువల్గా 1834 విలియం బెంటింగ్ కాలంలోనే వచ్చింది. అయితే 1841 డల్హౌసీ వచ్చిన తరువాత ఎక్కువగా ప్రాచుర్యంలోనికి రావడం జరిగింది, ఎక్కువ రాజ్యాలను ఆక్రమించుకోవడం జరిగింది. డల్హౌసీ రాక మునుపు విలియం బెంటింగ్ కాలం నుంచి కూడా కొన్ని రాజ్యాలను ఆక్రమించుకున్నారు. అవేంటివంటే కన్నా మైసూర్, పేర్లు చాలా ఇంపార్టెంట్, మైసూర్, కబార్, మండావి, కూర్గ్, కలాబా, సూరత్. ఈ ప్రాంతాలన్నిటిని కూడా డల్హౌసీ రాక పూర్వమే రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించుకునే రాజ్యాలు. మరి డల్హౌసీ వచ్చిన తర్వాత ప్రధానంగా 12 ప్రధానమైన రాజ్యాలను ఆక్రమించుకుంటారు. అవి సతారా, జైత్పూర్, పంజాబ్, సంబల్పూర్, భగత్, సిక్కిం, పెగు అంటే కన్నా బర్మా, ఝాన్సీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఝాన్సీ,
తంజావూర్, ఉదయపూర్, నాగపూర్, చివరిగా అవధ్ అంటే అయోధ్య. సో ఇటువంటి భారతదేశపు చిన్న చిన్న రాజ్యాలన్నిటినీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించుకున్నారు. చూడండి, 12 రాజ్యాలు, 12 + 6 దాదాపు 18 రాజ్యాలు. 18 రాజ్యాలు అంటే ఈ రాజ్యాధినేతలందరికీ కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద వ్యతిరేకత అనేది ఏర్పడింది. సో ఆ విధంగా వాళ్ళందరూ కూటమిగా ఏర్పడి బ్రిటిష్ వారి మీదకి తిరుగుబాటు చేయడం జరిగింది. దీన్నే మనము 1857 సిపాయిల తిరుగుబాటు అని అంటున్నాం. సో రాజకీయ కారణాల్లో మొట్టమొదటి కారణం మనం వారన్ హేస్టింగ్ అవలంబించినటువంటి సామ్రాజ్యవాదము. రెండోది వెల్లెస్లీ ప్రవేశపెట్టినటువంటి సైనిక సహకార విధానము. మూడవది వెరీ వెరీ ఇంపార్టెంట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతము. ఇవి ప్రధానంగా రాజకీయ కారణాలు. అందులో ఇంపార్టెంట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఈ రాజ్యాలన్నిటినీ దాదాపుగా 18 రాజ్యాలు ఉన్నాయి. ఇక్కడ 6 + 12 ఈ రాజ్యాలన్నిటిని ఆక్రమించుకోవడం ద్వారా వీరందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి బ్రిటిష్ వారి మీదకి తిరుగుబాటు చేయడం జరిగింది. రెండవ కారణం సాంఘిక మరియు ఆర్థిక కారణాలు అని చెప్పుకున్నాం. సాంఘిక మరియు ఆర్థిక కారణాలు అని చెప్పుకున్నాం. రాజకీయ కారణాలు ఎంత ఇంపాక్ట్ చూపించాయో ఆ రాజకీయ కారణాలు ప్రధానంగా రాజ్యాధినేతలు అంటే ఆ ప్రాంతాల యొక్క రాజులలో వ్యతిరేకత కల్పిస్తే, ఇది సాంఘిక మరియు మతపరమైన కారణాలు సామాన్య ప్రజలలో ఈ మతాధికారులు అంటే ఊర్లో మనకు మత పెద్దలు వాళ్ళందరూ ఉంటారు కదా, వారిలో తీవ్ర వ్యతిరేకత అంటే ఒక్కొక్క వర్గంలో ఒక్కొక్క పాయింట్. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా రాజులలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సాంఘిక మరియు మత కారణాల వలన ఈ యొక్క మతాధిపతులు, ఊర్లలో ఉన్నటువంటి మతానికి చెందినటువంటి పెద్దలు, సామాన్య ప్రజలు వీళ్ళల్లో తీవ్ర వ్యతిరేకత రావడం జరిగింది. ఇందులో మనకు ప్రధానంగా 1813లో వచ్చినటువంటి ఈ యొక్క చార్టర్ చట్టం. ఈ చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో క్రైస్తవ మిషనరీలకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేయడం వలన అంటే చర్చిలోనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని ద్వారా మత మార్పిడికి చట్టబద్ధతను కల్పించారు బ్రిటిష్ వారు. మత మార్పిడికి చట్టబద్ధత కల్పించారు క్రైస్తవ మిషనరీలు రావడం వలన. నెక్స్ట్ మనకి ఈ యొక్క బాల్య వివాహాలు అదేవిధంగా సతీ సహగమనం, ఇవన్నీ మతపరమైన సాంఘికపరమైన కారణాలు. భారతీయ వారసత్వ చట్టం, వితంతు పునర్వివాహం, ఇవి మన భారతదేశంలో బాల్య వివాహాలు అనేటటువంటివి, సతీ సహగమనం అనేటటువంటి, వితంతు పునర్వివాహం అనేటటువంటివి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మతాచారాలు అనుకోవచ్చు, మూఢనమ్మకాలు అనుకోవచ్చు. కానీ అప్పట్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి? మతాచారాలు. క్రైస్తవ మిషనరీలు రావడం వలన హిందువులు మరియు ముస్లింలలో ఒక విధమైన భయం ఏర్పడింది. అంటే మత మార్పిడులకు ప్రోత్సాహం అందించడం వలన హిందువులు ముస్లింలు మన మతంలో ఉన్నటువంటి వారు ఇతర మతాలకు వెళ్ళిపోతున్నారు, మన మతం కనుమరుగైపోతుంది అని ఒక భయం ఏర్పడింది. ఈ బాల్య వివాహాలు, సతీ సహగమనం, వితంతు పునర్వివాహం, ఇది భారతీయ వారసత్వ చట్టం. అంటే ఏంటంటే ఈ భారతీయ వారసత్వ చట్టం అంటే ఎవరన్నగైనా మత మార్పిడి చేసుకొని క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్లయితే వారి యొక్క ఆస్తులను, వారి యొక్క వారసత్వం జోలికి బ్రిటిష్ వారు రారన్నమాట. సో కాబట్టి చాలామంది భారతీయులు ఈ భారతీయ వారసత్వ చట్టంలోకి అప్లై చేసుకోవడం వలన, మత మార్పిడి చేసుకోవడం వారి ఆస్తులు సేఫ్ సైడ్గా ఉంటాయని భావించారు. సో ఇది కూడా ఒక రకంగా హిందువులు ముస్లింలు భయాందోళన కలిగించింది. బాల్య వివాహాలు, సతీ సహగమనం, వితంతు పునర్వివాహం, వీటి వలన సమాజ మేల్కొలుపు, సమాజానికి ఉపయోగకరమే అయినప్పటికీ ఇప్పుడు ఈ వితంతు పునర్వివాహం ఉంది. ఇప్పుడు బాల్య వివాహాలు అనేటటువంటివి ఉండకూడదు. దానికోసం మన భారతీయులు కూడా చాలా మంది సాంఘిక సంఘ సంస్కర్తలు పోరాడారు. సతీ సహగమనం అనేది కూడా ఒక రకమైనటువంటి మూడో విషయం. ఈ వితంతు పునర్వివాహం అనేది
వితంతు పునర్వివాహం అనేది హిందువుల మతం సంబంధించి కానీ ముస్లిం మతం సంబంధించినట్టు కానీ ఒప్పుకోరు వితంతు పునర్వివాహం అనేటువంటి. సో ఈ విధంగా క్రైస్తవ మిషనరీలు బాల్య వివాహాలు రద్దు చేయడము, సతీ సహగమనము, తర్వాత వితంతు పునర్వివాహ చట్టము ఇటువంటి తీసుకురావడం, భారతీయ వారసత్వ చట్టం ద్వారా మత మార్పిడులకు ఎక్కువగా అవకాశాలను కల్పించడం, ఇటువంటి సాంఘిక పరమైనటువంటి మతపరమైనటువంటి కారణాలు ఈ యొక్క హిందువులు మరియు ముస్లింలలో అంటే మత పెద్దలలోనే కాకుండా సామాన్య ప్రజలలో కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పట్ల ఒక విధమైనటువంటి వ్యతిరేకత అనేటటువంటిది రావడం జరిగింది. మనకు బాల్య వివాహాలు సతీ సహగమనాన్ని ఇక్కడ ఇంపార్టెంట్, బాల్య వివాహం సతీ సహగమనానికి మనకు విలియం బెంటింగ్ కాలంలో ఓకే మనకు గవర్నర్ జనరల్ ఇంపార్టెంట్, బాల్య వివాహాలను సతీ సహగమనం తీసుకొచ్చిన బాల్య వివాహాల రద్దు సతీ సహగమన చట్టాన్ని తీసుకొచ్చిన విలియం బెంటింగ్. ఈ భారతీయ వారసత్వ చట్టం వితంతు పునర్వివాహం చట్టాలను తీసుకొచ్చినటువంటిది మనకు డల్హౌసీ కాలంలో, డల్హౌసీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు. సో ఇవి మనకు సాంఘిక పరమైన మతపరమైనటువంటి ప్రధానమైనటువంటి కారణాలు. ఇక మూడవది ఆర్థిక కారణాలు. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం, వాళ్ళు అవలంబించినటువంటి రెవెన్యూ విధానాలు, తర్వాత ఆర్థిక విధానాలు. మన రెవెన్యూ విధానాలు మనం తీసుకుంటే భూమి శిస్తు విధానాలు అంటాం. ఏమంటాము? భూమి శిస్తు విధానాలు అని అంటున్నాం. అంటే భూమి శిస్తు విధానాలు అంటే కనుక ఈ యొక్క జమీందారీ విధానము, రైత్వారీ విధానము, మహల్వారీ విధానము. సో ఈ జమీందారీ విధానము, రైత్వారీ విధానం, మహల్వారీ విధానం ఈ భూమి శిస్తు విధానాల వలన రైతులు సర్వము కోల్పోవలసి వచ్చింది. ఆ పండిన పంటలకు అత్యధిక శిస్తును వసూలు చేయడం వలన రైతులు సర్వస్వం కోల్పోవలసి వచ్చింది. రైతులను పీల్చి పిప్పి చేశారు. సో ఆ విధంగా రైతులలో కూడా బ్రిటిష్ వారి పట్ల ఒక వ్యతిరేకత భావన అనేటటువంటిది ఏర్పడింది. ఇక ఆర్థిక విధానాల్లో మనకు ప్రముఖంగా చెప్పుకునేటువంటివి వ్యాపార పెట్టుబడిదారీ విధానం, ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం ఆర్థిక విధానాల్లో. తర్వాత పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం. సేమ్ వ్యాపార పెట్టుబడిదారీ విధానం అంటే కనుక ఏం చేశారు ఇక్కడ, వాళ్ళ వ్యాపారము కోసము అప్పటి వరకు ఆహార ధాన్యాలు పండించేటటువంటి రైతులను వాణిజ్య పంటలు పండించాలని ఆర్డర్ చేయడం జరిగింది. అంటే నీలిమందు, గంజాయి, పత్తి, జనపనార ఇటువంటివి పండించడము చేశారు. వాణిజ్య పంటల వలన ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది తీవ్రంగా తగ్గిపోయి వాణిజ్య పంటల పెంపకం అనేది పెరిగిపోయింది. అది కూడా రైతులలో ఒక విధమైనటువంటి వ్యతిరేకత, వాళ్ళు పండించడం కాకుండా మళ్ళీ దాని మీద మళ్ళీ శిస్తులను వసూలు చేస్తూ ఉంటారు. అంటే ఊరి వాళ్ళు పండించే కూలి పని వారు, అంటే సొంత జాగా ఉన్నటువంటి సొంత భూమి ఉన్నటువంటి రైతు అందులో కూలి పనిగా పనిచేయవలసి వచ్చింది. ఇక పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం వల్ల ప్రధానంగా మన స్వదేశీ పరిశ్రమలు, చేనేత పరిశ్రమలు, హస్తకళలు, చేతి వృత్తులు, వస్త్ర పరిశ్రమ ఇవన్నీ తీవ్రంగా దెబ్బతీయడం వల్ల ఈ పారిశ్రామికవేత్తలలో కూడా తీవ్ర వ్యతిరేకత రావడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో మొదటి రాజకీయ కారణం అని చెప్పాం. రాజకీయ కారణాల్లో వారన్ హేస్టింగ్ ప్రవేశపెట్టినటువంటి సామ్రాజ్యవాదం, వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైనిక సహకార విధానము, డల్హౌసీ అవలంబించిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం. వీని వలన ప్రధానంగా రాజ్యాది నేతల్లో బ్రిటిష్ వారి పట్ల తీవ్ర వ్యతిరేకత రావడం జరిగింది. రెండవది సాంఘిక మరియు మతపరమైనటువంటి కారణాలు. అంటే క్రైస్తవ మిషనరీలను ఏర్పాటు చేయడము, బాల్య వివాహాల రద్దు, సతీ సహగమన నిషేధ చట్టము, వితంతు పునర్వివాహ చట్టము, భారతీయ వారసత్వ చట్టం ఇటువంటి చట్టాలను తీసుకురావడం వలన ఈ హిందువులు మరియు ముస్లింలలో ప్రధానంగా ఈ మత పెద్దలు, ఊరి పెద్దలు, మతాధిపతులు, సామాన్య ప్రజలలో బ్రిటిష్ వారి పట్ల తీవ్ర వ్యతిరేకత రావడం జరిగింది. మూడవది ఆర్థిక పరమైన కారణాలను.
అంటే బ్రిటిష్ వాళ్ళు అవలంబించినటువంటి ఆర్థిక పరమైన కారణాలు, అంటే భూమి శిస్తు విధానాలు కావచ్చు, ఆర్థిక విధానాలు, వీరి పట్ల మనకేందు రైతులు, నెక్స్ట్ ఈ యొక్క పారిశ్రామిక వ్యాపారులు, పారిశ్రామికదారులు, పారిశ్రామిక వర్గం. సో రాజ్యాధినేత వర్గాల్లో తీవ్ర వ్యతిరేక కారణం చేసింది రాజకీయ కారణాలు. హిందువులు, మరి ముస్లింలు, సిక్కులు, ఈ విధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి మతాధికారులు, పెద్దలు, వారిలో వ్యతిరేకత తీసుకొచ్చినటువంటి సాంఘిక మతపరమైనటువంటి కారణాలు. రైతు వర్గము, పారిశ్రామిక వర్గం వ్యతిరేకత తీసుకొచ్చిన ఆర్థిక కారణాలు. మరి వీరందరూ బ్రిటిష్ వారి పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అదే సమయంలో అంటే వీరికి ఒక సపోర్ట్ కావాలి, ఆ సపోర్ట్ కావాలి. తీవ్ర వ్యతిరేకతతో రగిలిపోతున్నటువంటి ఆ సమయంలో తక్షణ కారణమైనటువంటి సైనిక కారణాలు. తక్షణ కారణం ఏమిటి? సైనిక కారణాలు. రాజకీయ, సాంఘిక, మత, ఆర్థిక కారణాలకు యాడైనటువంటి తక్షణ కారణం సైనిక కారణాలు. అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కింద సైనికులుగా, సిపాయిలుగా పనిచేసేటటువంటి సైనికులలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద వ్యతిరేకత రావడంతో వీరందరితో వీరు జత కట్టడం వల్ల, సైనికులు, సిపాయిలు జత కట్టడం వలన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం 1850 సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఏంటి ఆ సైనిక కారణాలు చూద్దాం. ఏం చెప్పుకున్నాం? సైనిక కారణాలనే తక్షణ కారణం అని చెప్పుకున్నాం. సైనిక కారణాలు. ఈ సైనిక కారణాల్లో లార్డ్ కానింగ్, మనకు 1857 సిపాయిల తిరుగుబాటు వచ్చేటప్పుడు కూడా మనకు గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి వాడు లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ ఒక చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది, యాక్ట్. అదేంటంటే జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ అని అంటారు. జిఎస్సి, జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ అని అంటారు. దీన్ని మనము సామాన్య సేవా నియుక్త చట్టము, సామాన్య సేవ, తెలుగులో సామాన్య సేవ నియుక్త చట్టము అని అంటాం. ఏంటి చట్టం అంటే, కానీ అప్పటి వరకు కూడా భారతదేశంలో ఒక ఆచారం ఉండేది, సముద్రాన్ని దాటి అవతలికి వెళ్ళకూడదు అని. అందుకే మహాత్మా గాంధీ కూడా, గాంధీ యుగంలో మనం చెప్పుకుంటాం, మహాత్మా గాంధీ కూడా లండన్కి వెళ్ళే టైంలో 3 వాగ్దానాలు చేయడం జరుగుతుంది. భారతీయులు అప్పుడు సముద్రాన్ని దాటి అవతలికి వెళ్ళడాన్ని మతపరంగా ఒక నెగిటివ్గా ఆలోచించేటటువంటి వారు. కానీ లార్డ్ కానింగ్ చట్టాన్ని తీసుకొని రావడం వలన ఏ సైనికుడైనా, ఏ సిపాయి అయినా, భారతీయ సిపాయి ఎక్కడ యుద్ధం ఉంటే, ఏ దేశంలో యుద్ధం ఉంటే ఆ దేశంలోకి వెళ్ళాలి, సముద్రం ఓడల ద్వారా అక్కడ యుద్ధం చేయాలి, రావాలి. అది సామాన్య సేవా నియుక్త చట్టం. అప్పట్లో దాదాపు 6:1 ఉండేది. భారతీయ సైనికులు 6 మంది ఉంటే బ్రిటిష్ సైనికులు 1. ఇది నిష్పత్తి 6:1. భారతీయ సైనికులనేమో సిపాయిలు అని పిలుస్తారు, బ్రిటిష్ సైనికులనేమో సోల్జర్స్ అని పిలుస్తారు. వీళ్ళకి అన్నీ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాలి సింపుల్గా, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటాయి, శాలరీ ఎక్కువ, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటాయి, హెచ్ఆర్ఏ ఉంటుంది, డిఏ ఉంటుంది, వాళ్ళ క్వార్టర్స్ ఉంటాయి ఉండడానికి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ బ్రిటిష్ వాళ్ళని సిపాయిలను పిలుస్తారు, వీరికి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు. వీళ్ళతో పోల్చుకుంటే జీతాలు తక్కువ, ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు, క్వార్టర్స్ ఉండవు, ఎప్పుడు పిలిచినా రావాలి, పోయి యుద్ధం చేయాలి. వీడు ఆరాంగా వీడు కూర్చుంటే 6 పోయి యుద్ధాలు చేస్తున్నారు. ఉంటే ఉంటారు, చనిపోతే చనిపోతారు. ఈ విధంగా చాలా చీప్గా చూసేటటువంటి వారు అన్నమాట సైన్యంలో. ఈ విధంగా చూసే క్రమంలోనే 1857 రాయల్ ఎన్ఫీల్డ్, మనకు ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ అనేది చాలా ఫేమస్. కానీ అప్పుడు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అంటే బుల్లెట్ బైక్ కాదు, బుల్లెట్ బైక్ వద్దు, బుల్లెట్. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ తుపాకులు సైనిక పరంగా ఆల్రెడీ ఈ చట్టం ఉండొచ్చు, ఈ విధంగా అనేక హింసలకు గురవుతూ ఉన్నారు. అటువంటి టైంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ తుపాకులను తీసుకురావడం జరుగుతుంది. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ తుపాకులకు
తూటాలకు ఆవు కొవ్వు పంది కొవ్వును పూసింటారు. ఆ తూటాలను వాళ్ళు ఏం చేయాలంటే కన్నా నోరుతో పీకాల్సి ఉంటుంది అన్నమాట. ఆవేమో హిందువులకు పవిత్రమైన జంతువు, పంది ఏమో ముస్లింలకు అసహ్యమైనటువంటి జంతువు. సో ఈ ఆవు కొవ్వు పంది కొవ్వులను పూయడం అనేది ఈ యొక్క సైన్యంలో ఉన్నటువంటి భారతీయ సైనికులు, అది హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఏ మత వర్గానికి చెందిన వారైనా కావచ్చు, వారికి తీవ్ర కోపాన్ని తీసుకురావడం జరిగింది ఈ రాయల్ ఎన్ఫీల్డ్ తుపాకులో పూసిన ఆవు కొవ్వు మరి పంది కొవ్వు వలన. సో ఇది మనకు సైనిక పరమైన తక్షణ కారణము. సో ఈ సైనిక కారణాల వలన అప్పటి వరకు ఆవేశంతో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి రాజ్యాధినేతలు, రాజులు, మతాధిపెద్దలు, ముస్లింలు, హిందువులు, మతాధిపెద్దలు, రైతు వర్గము, పారిశ్రామిక వర్గం, వారందరికీ సైనిక వర్గం అనేటటువంటిది కలవడం జరిగింది. 1857 మార్చి 29న మంగల్ పాండే, అమెరికన్ సినిమా కూడా ఉంది మంగల్ పాండే అనేది. మంగల్ పాండే యొక్క బారక్పూర్లోని 34వ పటాలంలో పనిచేస్తున్నటువంటి సైనికుడు మంగల్ పాండే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ తుపాకులను వాడమని ప్రెజర్ చేయడం వలన బ్రిటిష్ అధికారి అయినటువంటి హుక్సన్ అనే బ్రిటిష్ అధికారిని మంగల్ పాండే అదే తుపాకీతో కాల్చి చంపడం జరుగుతుంది. కాల్చి చంపడంతో మంగల్ పాండేను ఉరి తీస్తారు. సో వాడమనిందే కాకుండా, ప్రెజర్ పెట్టడమే కాకుండా, దాన్ని వ్యతిరేకించినందుకు మంగల్ పాండేను ఉరి తీస్తారా అని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే సైనికులందరిలో వ్యతిరేకత రావడం జరిగింది. 1857 మే 10వ తారీఖున, డేట్లు ఇంపార్టెంట్, ఇక్కడ చాలా ఎగ్జామ్లలో ఈ డేట్స్ అడిగాడు. 1857 మే 10వ తారీఖున బఖ్త్ ఖాన్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్, అప్పుడు యునైటెడ్ ప్రావిన్స్ అని పిలుస్తారు, ఉత్తరప్రదేశ్ మీరట్ ప్రాంతంలో బఖ్త్ ఖాన్ నేతృత్వంలో ఈ సిపాయిలందరూ ఢిల్లీకి బయలుదేరి వెళతారు. మే 12వ తారీఖున ఢిల్లీ ఎర్రకోటకు చేరుకుంటారు. ఎర్రకోటకు చేరుకొని అప్పటి కడపటి మొఘల్ చక్రవర్తి 2వ బహదూర్ షా, సో బఖ్త్ ఖాన్ నేతృత్వంలో సిపాయిలందరూ ఢిల్లీకి బయలుదేరి ఎర్రకోటలో 2వ బహదూర్ షాని కలుసుకోవడం జరుగుతుంది. ఇతన్ని షెహన్షా హిందుస్థాన్, ఎంపరర్ ఆఫ్ ఇండియాగా ప్రకటిస్తారు. ప్రకటించడముతో వీరందరికీ మిగిలిన ప్రాంతాలలో ఉన్నటువంటి, ఇప్పుడు ఝాన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి లక్ష్మీబాయి, ఢిల్లీ ప్రాంతంలో ఝాన్సీ ప్రాంతము, అవధ్, ఈ విధంగా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజులు కూడా చేతులు కలపడం జరుగుతుంది. ఆ విధంగా మనకు సిపాయిల తిరుగుబాటు, అంటే రాజ్యాధి నేతలకు సిపాయిలు వచ్చి కలిశారు, రాజులకు సిపాయిలు వచ్చి కలిసి అప్పటికే ఆవేశంతో ఉన్నటువంటి రాజులకు, అనేక వర్గాల వారికి సిపాయిలు వచ్చి జత కావడం వలన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీదకి జరిగిన తిరుగుబాటే 1857 సిపాయిల తిరుగుబాటు. 1857 మార్చి 29వ తారీఖున మంగల్ పాండే ఫస్ట్ హుక్సన్ని చంపేస్తాడు. ఆ తర్వాత 1857 మే 10వ తారీఖున బఖ్త్ ఖాన్ నేతృత్వంలో సిపాయిలందరూ ఢిల్లీకి బయలుదేరి మే 12వ తారీఖున 2వ బహదూర్ షాని కలిసి ఎంపరర్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్కి రారాజుగా షెహన్షా హిందుస్థాన్ ప్రకటించడం జరుగుతుంది. 1857లో ఈ సిపాయిలు, అంటే తిరగబడిన సిపాయిలు, వారికి నినాదం ఏంటంటే కన్నా మారో ఫిరంగికో. సో ఈ విధంగా మనకు ప్రధానమైన కారణాలు రాజకీయ కారణాలు, ఇప్పుడు మనం చెప్పుకునేది సాంఘిక మరియు మతపరమైనటువంటి కారణాలు, ఆర్థిక కారణాలు. ఈ విధంగా అన్ని వర్గాల వారికి జత అయినది ఎవరు? సైనికులు. ఎందుకు? వారి కారణాలు వారికి ఉన్నాయి కాబట్టి, సైనిక కారణాలు. సో ఆ విధంగా ఈ వర్గానికి ఈ వర్గం జాయిన్ అయ్యి చేసినటువంటి ప్రథమ స్వాతంత్ర సంగ్రామమే 1857 సిపాయిల తిరుగుబాటు. నెక్స్ట్ వీడియోలో మనము
మరి ఈ సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి ఏ ఏ ప్రాంతంలో ఎవరెవరు లీడర్షిప్ వహించారు, ఏ ఏ ప్రాంతంలో ఎవరెవరు ఈ యొక్క సిపాయిల తిరుగుబాటుకి లీడర్షిప్ వహించారు, సో ఆ ప్రాంతంలో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ఏ అధికారులు దీన్ని అణిచివేయడం జరిగింది, ఎవరు నాయకత్వం వహించారు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ఎవరు ఆ ప్రాంతంలో అణిచివేయడం జరిగింది అన్న విషయాలు, తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటు విఫలం కావడానికి కలిగిన కారణాలు, 1857 సిపాయిల తిరుగుబాటు ఫలితంగా భారతదేశంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల గురించి మన నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించిన వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.